ఏమంటావు సార్? అటాక్కి గురైన మీకే ఆవిడ మీద అనుమానం లేనప్పుడు ఒక అవకాశం అడిగినప్పుడు ఇవ్వకుండా ఉండలేం కదా సార్. కాకపోతే ఒక్క పూట కాదు, 4 గంటలే టైం ఇస్తాను. ఈ లోపు నువ్వు చేయలేదనడానికి సాక్ష్యాధారాలు సంపాదించుకుని ప్రూవ్ చేసుకుంటే సరే, లేదంటే నువ్వు రానక్కర్లేదమ్మా, మేము వచ్చి మరి నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. ఎవరు ఆపినా కూడా ఆగం. కానిస్టేబుల్స్ పదండి. ఈ 4 గంటలేనే నువ్వు తప్పించుకుంది, తర్వాత తప్పించుకోలేవు. అమ్మ చామంతి, మూడ్ కోర్టులో నీకు పరీక్ష పెట్టినట్టే థింక్ చెయ్యి. ఈ కేసులో ఎలా నగ్గాలో ఆలోచించు. అంత లేదులే బావా, నేరం నాది, శిక్ష చామంతికి. నాలుగు గంటలే టైం ఇస్తాను. ఈ లోపు నువ్వు చేయలేదనడానికి సాక్ష్యాధారాలు సంపాదించుకుని ప్రూవ్ చేసుకుంటే సరే, లేదంటే నువ్వు రానక్కర్లేదమ్మా, మేము వచ్చి మరి నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. ఆ నేరం నేను చేయలేదని ఎలా నిరూపించుకోవాలో నాకు అర్థం కావట్లేదే. ఎంతలా ఆలోచిస్తున్నా ఎవరు చేశారో అన్నది ఎలా కనిపెట్టాలో నాకు తెలియట్లేదు. ఇచ్చిన సమయంలో కూడా అరగంట అయిపోయింది. సార్, మీకోసమే చూస్తాను. మీరు తీసిన వీడియోస్ చూపించండి. చమ్రా, ఇవే సార్ అవి. ఓకే. యుద్ధం శరణం, భం రుధిర భం భం రుధిర భం భం యుద్ధం శరణం. ఇందులో త్రిశూలం ఎవరు విసిరారన్నది లేదు కదా, ఇప్పుడెలా? అసలు ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో నీ ఫింగర్ ప్రింట్స్ త్రిశూలం మీద ఉన్నట్టు ఎలా వస్తాయి చామంతి? అవి రాంగ్ రిపోర్ట్స్ కదా. అది మనకి తెలుసు భరత్. పోలీసులకి కోర్టుకి కావాల్సింది సాక్ష్యం, ఆధారాలు. వాళ్ళు రిపోర్ట్స్ నే నమ్ముతారు. ఆ రిపోర్ట్స్ రాంగ్ అన్న ఎవిడెన్స్ దొరికితే గానీ చామంతి ఇందులో నుంచి నిర్దోషిగా బయటపడలేదు. స్టేజ్ కి దగ్గర ఎవరైనా మన వాళ్ళు వీడియో తీశారా? ఈశ్వర్ వాళ్ళు తీసినట్టున్నారు సార్. వాళ్ళకి కాల్ చేశాను కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాళ్ళ ఇల్లు నాకు తెలుసు చామంతి, మనం వెళ్దాం. త్వరగా పదండి, టైం లేదు. ఇదిగో పద. చామంతికిచ్చిన 4 గంటల సమయంలో 2 గంటలు అయిపోయింది బావా. మరో 2 గంటల్లో నీ నమ్మకం తప్పని, మా అనుమానమే నిజమని తేలుతుంది హర్ష. ఇంక నువ్వు తప్పించుకోలేవు చామంతి. నువ్వు ఎటు తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు నువ్వు జైలుకి వెళ్లాల్సిందే. తప్పదు. నన్నెంత ఏడిపించావే, నాకు దొరికిన అవకాశాన్ని వదులుతానా? నెవర్. ఈశ్వర్, రే ఈశ్వర్! ఏమైందిరా భరత్? అదే ఆ రోజు స్టేజ్ దగ్గర నేను నృత్యం చేసేటప్పుడు తీసిన వీడియో ఏదైనా ఉందా? అవును చామంతి. ఒకసారి ఇవ్వు, చూస్తాను.
ఇంకా గంటే ఉంది చామంతి, నువ్వు చిప్పకూడు తినటానికి వెళ్ళటానికి. నాలుగు గంటలే టైం ఇస్తాను. మేము వచ్చి మరి నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. నువ్వు చదువుకోవాలి, గొప్పదానివి కావాలి. చామ్, ఇంకెలా బాబు? ఇంకా ఏం చెయ్యాలి? నన్ను కాపాడాలని మీరు అయ్యగారు నాకు ఇప్పించిన అవకాశాన్ని కూడా కోల్పోతున్నానే. నిందే నిజమయ్యేలా ఉంది, కానీ నేను నిర్దోషినని నిరూపించుకునేలా కనపడట్లేదు కదా బాబు. అబద్ధానికి ఆయుష్ ఎక్కువ అని చూపిస్తుంది, నిజానికి లేదు అని రుజువు అవుతుంది. నాకు కన్నీళ్లు తప్ప, దోషిలాగా వెళ్ళడం తప్ప ఇంకా ఏ దారి లేదు. ఏ దారి లేదు, ఏ దారి లేదు. బాధపడకు చామ్. మంచి వాళ్ళను ఎంత అణచాలని చూసినా అంతా చూస్తున్న ఆ దేవుడు వాళ్ళకి అణిగి మణిగేలా ఉండడు, దారి చూపిస్తాడు. అందరి దగ్గర ఉన్న వీడియోస్ ని చూసాం కదా బాబు. లక్కీ దగ్గరికి వెళ్ళలేదు కదా. ఆ వీడియోలో ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం పద. పద. రండి గారు, కూర్చోండి. నమస్కారం బావగారు. ఎలా ఉన్నారు బావగారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదు బావగారు, బాగున్నాను. మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు.